హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఒక వెడ్డింగ్ ఫంక్షన్ మధ్యలో సడన్ డెత్, రెండు పొరుగిళ్లలో వెడ్డింగ్, ఫనరల్ క్లాష్, సూపర్ కామెడీ డ్రామా ప్లస్ సెటైర్. ఇది తలైవల్ తంబి తలై మయిల్ జీవా సూపర్ హిట్ మూవీ అని చెప్పాలి. உனக்கு என்ன கலர் பிடிக்கும்? எனக்கு கிளி பச்சை. சாயங்காலம் ஃபங்க்ஷனுக்குலாம் ரெடியா? இந்த வீடியோ 4 ஓட்டு இருக்கு, மறந்துடாது. அதான் வந்துட்டோம்ல. మూవీ స్టార్ట్ అవుతుంది ఒక చిన్న గ్రామంలో. మెయిన్ హీరో జీవరత్నం అలియాస్ జీవా, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్. అతనంటే ఊరిలో అందరికీ రెస్పెక్ట్, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. మూవీ మొదలవుతుంది ఒక వెడ్డింగ్ ప్రిపరేషన్తో స్టార్ట్ అవుతుందని చెప్పాలి. ఇలవరసు కూతురు సౌమ్య పెళ్లి. జీవా ఆ ఫంక్షన్కి సూపర్వైజ్ చేయటానికి వస్తాడు. ఎలిషన్ సమీపంలో ఉండటంతో అతను ఫుల్ కేర్ తీసుకుంటాడు. కానీ సడన్ ట్విస్ట్ ఏంటంటే పొరుగు ఇంట్లో మణి తండ్రి చెల్లప్పన్ చనిపోతాడు. ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మణి తన తండ్రి ఫనరల్ మరుసటి రోజు ఉదయం 10:30 తన ఇంటి ముందు చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ అదే టైంకి ఇలువరసు ఇంట్లో సౌమ్య పెళ్లి. రెండు ఇళ్ళు ఇరుగు పొరుగు, రెండు ఈవెంట్స్ క్లాష్ అవుతాయి. ఇక ఈ విషయంలో జీవా ఇరుక్కుంటాడు. ఇలువరసు తన పెళ్లి ముందు చేయాలని, మణి తన ఫనరల్ ముందు చేయాలని ఈగో క్లాష్ స్టార్ట్ చేస్తారు. మీరు జీవా ప్లేస్ లో ఉంటే ఎలా సాల్వ్ చేస్తారు దీన్ని? కామెంట్స్ లో చెప్పండి. ఇక ఇప్పుడు సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. ఈ క్లాష్ ఎలా ముగుస్తుంది, ఎవరు బ్యాక్ స్టెప్ తీసుకుంటారు అని మైండ్ లో డౌట్స్ వస్తాయి. ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ రివీల్ అవుతుంది. ఇలవరసు మరియు మణి మధ్య పాత రంజు ఉంది. మణి కూతురు ఒకప్పుడు చనిపోయింది. ఆ బాధలో మణి ఈగో పెరిగిపోతుంది. జీవా రెండు ఫ్యామిలీలను మీట్ చేసి వాళ్ళతో మాట్లాడుకునేలా చేసి ఒక బ్రోకర్ లాగా ప్రయత్నిస్తాడు. కానీ మధ్యలో ఒక పొలిటీషియన్ ఈ సిచ్యువేషన్ ని ఎక్స్ప్లాయిట్ చేసి జీవాని డౌన్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇక ఈ మూవీలో చాలా కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. రెండు ఫ్యామిలీలు ఒకరినొకరు టార్గెట్ చేస్తూ జీవా మధ్యలో నవ్వులు పేల్చేస్తాడు. కానీ అండర్లయింగ్ సెటైర్ ఉంది, అది కూడా ఈగోలు, పాలిటిక్స్ మీద. ఇక కన్ఫ్యూజింగ్ సీన్స్ అంటే మూవీ మొత్తం ఒక రాత్రి మరియు మరుసటి ఉదయం మాత్రమే సాగుతుంది. టైం లిమిటెడ్ సస్పెన్స్ ఉంటుంది. ఈగో ఎలా క్లాష్ అవుతాయో చూపిస్తుంది. క్లైమాక్స్ లో ఫుల్ ఎమోషన్ రివీల్ అవుతుంది. జీవా తన లీడర్షిప్ చూపించి రెండు ఫ్యామిలీలను రీకన్సైల్ చేస్తాడు. పాత రంజులు రిజాల్వ్ అవుతాయి. వెడ్డింగ్ మరియు ఫనరల్ రెండు పీస్ఫుల్ గా జరుగుతాయి. ఎండింగ్ సూపర్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. లైఫ్ గురించి ఒక మెసేజ్ తో అని చెప్పాలి. ఫ్రెండ్స్, తలైవరై తంబి తలై మొయిల్లో జీవా పర్ఫార్మెన్స్ సూపర్. కామెడీ డ్రామా మిక్స్ చాలా రూటెడ్ గా ఉంటుంది. ఈగోలు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, లీడర్షిప్ గురించి చాలా రియల్ ఫీల్ ఇస్తుంది. ఇంతకీ స్టోరీ ఎలా ఉంది? ఇంతకీ ఈ మూవీ మీరు చూసారా? చూసుంటే ఏ సీన్ మీకు బాగా నచ్చిందో చెప్పండి. అలాగే స్టోరీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.